ఫాదర్ కదా. అంకుల్, ఏంటి అంకుల్ ఎలా వచ్చారు? చిన్నోడి గురించి కాలేజీకి వెళ్తే వాడు గ్రౌండ్కి వచ్చాడని చెప్పారు. వాడు ఎక్కడున్నాడో తెలుసా అర్జున్? వాడా హాస్టల్కి వెళ్ళాడు. 10 minutesలో వచ్చేస్తాడు. రండి అంకుల్, కూర్చోండి. ఎలా ఉన్నారు అంకుల్? అంతా ఓకేనా? మేం బాగానే ఉన్నామమ్మా. రెండో పంటకి కలుపు మందు కొనడానికి ఇలా వచ్చాను. ఎలాగో వచ్చాను కదా, వాడిని ఒకసారి చూసి వెళ్దామని. మా వాడు ఎలా చదువుతున్నాడు అర్జున్? బాగానే చదువుతున్నాడు అంకుల్. 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, వచ్చే సెమిస్టర్లో క్లియర్ చేసేస్తాడు. భయంగా ఉంది అర్జున్. వాడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తాడనుకుంటే క్రికెట్ అని టైం వేస్ట్ చేస్తున్నాడు. నా బాధ నీకు నవ్వుగా ఉందా అర్జున్? నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. సారీ అంకుల్, మీరేం బాధపడకండి. వాడికి నేను చెప్తాను. చెప్పి అలసిపోయాను అర్జున్. ఇంకేం చేయాలో తెలియక నీకు చెప్తున్నాను. మీ భయం నాకు అర్థమైంది అంకుల్. వాడితో నేను మాట్లాడతాను, మీరేం టెన్షన్ పడకండి. అవును అంకుల్, మన పొలంలో ఏం పండిస్తున్నారు? వరి అర్జున్. 2 పంటలకి అదే మనకు ఆధారం. అంకుల్, మన పొలంలో డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు ట్రై చేయకూడదు? అంటే మా ఫ్రెండ్ వాళ్ళు నాన్న చేస్తున్నారు, మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. అదంత సులువు కాదు. 2 పూర్తిగా వేరువేరు. మనం ఎప్పటి నుండో వరే పండిస్తున్నాం. మనకు బాగా అలవాటైన పని. అన్నిటికంటే ముఖ్యంగా మన నేలలో అన్ని పంటలు పండవు. ఒక్కొక్క నేలకి ఒక్కొక్క గుణం ఉంటుంది. ఆ దేవుడు ఒక్కొక్క నేలకి ఒక్కొక్క పంటను పండించే శక్తినిస్తాడు. దాన్ని మనం గౌరవించాలి. ఎందుకు నవ్వుతున్నావు అర్జున్? ఒక్కో నెలకి ఒక్కో గుణం ఉంటుందని తెలిసిన మీకు, ఒక్కొక్క మనిషికి ఒక్కో విద్య ఉంటుందని తెలియదంటే నవ్వు వచ్చింది అంకుల్. అంతటా కలిసి ఉంటే భూమే ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది. అలాంటిది వేరువేరుగా ఉండే మనుషులు అంకుల్. అందరం ఒకేలా ఎలా ఉంటాం? మీరు వ్యవసాయం మొదలుపెట్టిన దగ్గర నుంచి వరే పండిస్తున్నారు, ఎందుకంటే మీకు అదే అలవాటు, అదే వచ్చు. మీరు మాత్రం మీకు వచ్చింది నచ్చింది చేస్తారు, వాడు మాత్రం వాడికి రానిచ్చేయాలి, అంతేగా? అర్జున్, రానిది కాదు, చదువుకోమంటున్నాం. అయినా కష్టపడి ఫీజులు కడుతూ ఉంటే చదువుకోవడానికేంటి నొప్పి? నొప్పి అంట. లోతుగా అయ్యే గాయాలకి నొప్పి బయటికి తెలియదు అంకుల్. ఇష్టం లేని మనిషితో కలిసి బ్రతకడం ఎంత బాధిస్తుందో, ఇష్టం లేని పని చేస్తూ బ్రతకడం అంతే బాధనిస్తుంది. మీకు చెప్పేంత వయసు అనుభవం నాకు లేకపోవచ్చు, కానీ ఓ మాట చెప్తాను. మీ అబ్బాయి ఓ సచినో కోహ్లీ అయిపోతాడని నేను చెప్పను, కానీ తన నచ్చిన పని చేస్తూ ఆనందంగా ఉంటాడు. ఈ గవర్నమెంట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్ ఇవి చేస్తేనే గొప్పగా బ్రతకొచ్చనే భ్రమలో బ్రతుకుతున్నాం మనం. నిజమే కావచ్చు. క్రికెట్, సినిమాలు చూడటానికే బాగుంటాయి అర్జున్. వెళితే సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎంతమంది? ఇంచుమించుగా ఇప్పుడు ఈ నిమిషం మన దేశంలో నిరుద్యోగ యువత 3 కోట్ల పైనే. చదువుకొని కూడా ఉద్యోగం లేని వాళ్ళు. ఇంకా మీరనేదే క్రికెట్, సినిమా ఇలాంటి ఫీల్డ్లో సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ అని. అది నిజమే, కానీ ఎందుకో తెలుసా? సరైన సపోర్ట్ లేక. ఎంతమంది తండ్రులు తన కొడుకు యాక్టర్ అవుతానంటే వెంటనే ఒప్పుకొని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు? ఎంతమంది కుటుంబ సభ్యులు ఒక అమ్మాయి క్రికెటర్ అవుతానంటే వెంటనే మంచి కోచింగ్ చూపిస్తున్నారు? 100లో 1-2, మరి మిగిలిన 98 మంది ఇంట్లో వాళ్ళతో, రిలేటివ్స్తో, చుట్టూ ఉన్న సొసైటీతో పోరాడుతూ ఓడిపోతున్నారు. ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే కదా, ఒకసారి వాళ్ళు చెయ్యొదిలితే కదా వాళ్ళు ఎంత దూరం పరిగెట్టగలరో చూడగలం. కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళేం సాధించలేదంటే ఎలా సాధిస్తారు అంకుల్? ఒకే ఒక్కసారి నీకు మేమున్నాం, నువ్వు ప్రయత్నించు, అవ్వకపోతే తర్వాత చూద్దాం అని చెప్పి చూడండి. ఒక్కొక్కడు ఒక్కో చిరుతపుల్లా మారతాడు, ఒక్కొక్క అమ్మాయి ఒక శివంగిలా మారుతుంది. సరే అంకుల్, నాకు మ్యూజిక్ క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. అంకుల్, కుటుంబం అనేది ఎవరికైనా బలం అవ్వాలి, కానీ బలహీనత కాకూడదు. మీ అబ్బాయికి మీరేం అవుతారో మీరే డిసైడ్ చేసుకోండి.
మనసులో ఏ ఆలోచన రావట్లేదు. ఒక 25 కుర్రవాడు నా ముందు ఇంత పొగరుగా మాట్లాడాడు అంటే ఆశ్చర్యంగా ఉంది. నిజం చెప్పాలంటే ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ఆ పొగరు వెనకాల వాడికి నా కొడుకు మీదున్న నమ్మకం కనిపించింది. నేను ఎప్పుడూ మేం పడే కష్టం గురించే ఆలోచించాను, కానీ వాడికున్న ఇష్టం గురించి ఆలోచించలేదు. స్నేహం పేరుతో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్లి మందు, సిగరెట్టు లాంటివి అలవాటు చేసే ఎదవలున్న ఈ రోజుల్లో ఫ్రెండ్ సక్సెస్ కోసం వాడి ఇంట్లో వాళ్ళతోనే గొడవపడే అర్జున్ లాంటి స్నేహితుడు దొరకడం రవికే కాదు, నాలాంటి తల్లిదండ్రులకి కూడా అదృష్టం. అరే నానేంటి ఇక్కడ? నానా ఎంతసేపు అయిందానా వచ్చి? ఇప్పుడే 10 నిమిషాలు. అమ్మ చెల్లి ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను నాన్న. సరే, నేను వెళ్తాను. అదేంటి నాన్న అప్పుడు వెళ్ళిపోతానంటున్నావు? కనీసం క్యాంటీన్కి వెళ్ళి టీ అయినా తాగుదాం. అంటే లేట్ అయితే బస్సులు దొరకట్లేదు. అయినా పండక్కి ఎలాగో వారం రోజుల్లో ఇంటికి వస్తావుగా. సరే, నేను వెళ్తాను. రవి, నానా నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. నీకు మేమున్నాం. 2 సంవత్సరాలు పరిచయం ఉన్న నీ ఫ్రెండే నిన్నింత నమ్మినప్పుడు మేమింకా ఎక్కువ నమ్మాలి. వస్తాను. జాగ్రత్త. మనం ఎప్పుడూ అందరి జీవితాలని మన వైపు నుండి ఆలోచిస్తాం, కానీ ఒకసారి వాళ్ళ వైపు నుండి ఆలోచిస్తే అర్థమవుతుంది వాళ్ళకేది ముఖ్యం అనేది. భారతంలో కృష్ణుడు గీతోపదేశం చేస్తే ఇక్కడ మాత్రం అర్జునుడు గీతోపదేశం చేశాడు. కానీ అక్కడ కృష్ణుడు రథసారథి అయితే ఇక్కడ అర్జునుడు వీళ్ళ ఆలోచనల్ని కలిపిన వారధి.